డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూస్తారని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ప్లే చేసి కొంచెం సేపు వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. తర్వాత కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను. 24 గంటలు 1440 నిమిషాలు 86,400 సెకండ్లలో ఎవ్రీ మూమెంట్ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా కైనమాస్టర్ 13 వాళ్ళ పరిస్థితి ఏంటి, 12 వాళ్ళ పరిస్థితి ఏంటి అని కైనమాస్టర్ గురించి కమెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎంతమందికైనా సమాధానం చెప్పాను. సో లేదు, వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతకీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా ర్యాష్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోండి. నెలకి 1150 రూపాయలు ఉంది, సంవత్సరానికి 10,500 ఉంది. ఎందుకంటే మీరు ఆగలేకపోతున్నారుగా మోడెడ్ యాప్ వచ్చే వరకు. సో వాళ్ళు బాగా స్ట్రిక్ట్ చేశారు. అసలు అది అంటే క్రాక్ అవ్వట్లేదు కాబట్టి చాలామంది అసలు ట్రై చేసినా దొరకట్లేదు. సో మీకు చెప్పాల్సింది ఇది ఒక్కటే. కాబట్టి ఆండ్రాయిడ్ 11 వాళ్ళకైతే నడుస్తుంది, ప్రజెంట్ పనిచేస్తుంది. కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. 12, 13 వాళ్ళు మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వస్తే నేను ఇస్తాను. సో చూపిస్తాను కూడా మీకు వీడియోలో. అప్పటి వరకు వెయిట్ చేయండి, కొంచెం ఓపిక్గా ఉంటే మీకు మంచిగా జరుగుతుంది. లేదు మాకు ఇప్పటికిప్పుడే కావాలనుకుంటారా, ప్లే స్టోర్కి వెళ్ళి కొనేసేయండి, 1150 రూపాయలు నెలకి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి, 9:16 క్లిక్ చేయండి. కిందకి వెళ్తే అడ్వాన్స్డ్ అని ఉంటుంది. ఇందులో ఫిల్ స్క్రీన్ పెట్టి ఫోటో డ్యూరేషన్ మాత్రం 7 సెకండ్స్ పెట్టాలి డెఫినెట్గా. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ఇమేజ్ అసెట్స్. ఫస్ట్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని బ్యాక్కి వచ్చేయండి. వచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో మీరు ఇక్కడికి వాళ్ళవి మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం. నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తూ యాడ్ చేస్తాను. 1, 2 ఫొటోస్ మీకు కనపడుతున్నాయి స్క్రీన్ మీద. 3 ఇట్లా ఒక 6 ఫోటోలు యాడ్ చేద్దాం. ఎక్కువైతే డిలీట్ చేద్దాం, మన చేతిలో పని కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, కొన్ని ఫొటోస్ని యాడ్ చేశాను. కావాలితే తర్వాత తీసేద్దాం, మన చేతిలో పని కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లిరిక్స్ని కట్ చేయండి. దాని తర్వాత మిగతా పని చేద్దాం. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ప్లే చేసుకుంటూ వచ్చి ఈ బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు రండి. సో ఇది కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేద్దాం. చివరి పట్టుకుని ఒక 10 సెకండ్లు పెట్టాను. ఒక 10 సెకండ్లు పెట్టి వెనక్కి ప్లే చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా నేను ఇక్కడ చెప్తాను మీకు టార్గెట్ టైం నోట్ చేసుకోండి. 7.5 సెకండ్ల దగ్గర, 7.4.91 సెకండ్ల దగ్గర. ఓకే, లిరిక్స్ ఎండ్ అయ్యే దగ్గర కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి రండి. 7.5 సెకండ్లు కొంచెం అటు ఇటుగా పెట్టేసి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి ఇట్లా సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకేనా? కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్లాక్ స్క్రీన్ వస్తుంది. దీని లాస్ట్ వరకు వచ్చి బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ వస్తుంది, డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ అయిపోయింది కదా. ఇక్కడ దాకా లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఫొటోస్ వస్తాయి. ఈ ఫొటోస్కి మీరు ఇంక్ స్ప్లాష్ పెట్టాలి. దానికి ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేయండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఈ ఛానల్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా? ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇంక్ స్ప్లాష్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. కరెక్ట్గా నేను రొటేషన్ ఇస్తున్నా స్క్రీన్ పైన. ఇలా ఇచ్చి కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఈ మూలక తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి దీన్ని మిడిల్లోకి ఇట్లా జరపండి. కరెక్ట్గా ఇలా జరపండి. ఇది క్లిక్ చేసి ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇంక్ స్ప్లాష్ ఇది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లిండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, చేయండి. ఫోటో క్లియర్గా కనపడుతుంది. ఓకే, ప్రతి ఫోటోని కట్ చేసిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్లు కూడా చెప్తాను. ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా ఈ ఫోటో ఎక్కడికైతే ఎండ్ అవుతుందో కరెక్ట్గా అక్కడ వరకు ప్లే చేసుకుంటూ వచ్చి వైట్ స్క్రీన్ వచ్చే వరకు ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ రైట్. కట్ అయింది. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వచ్చేదాకా ప్లే చేయండి. వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ కట్ అయింది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళి వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. కట్ అయింది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా వైట్ స్క్రీన్ వచ్చిన దాకా
సిజర్ సింబల్ ఇక్కడ మనకి పైన క్లిక్ చేసి ట్రిమ్ రైట్ కట్ అయింది. ఈ మ్యూజిక్ లాస్ట్ వరకు వచ్చి ఇంకొక ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అయింది కదా. ఇప్పుడు మిగతా ఫొటోస్ ఆ చిన్నగా ఉన్న ఫొటోస్ వరకు ఎక్స్ట్రా ఉంటాయి కదండి, అవి డిలీట్ చేసేయండి. ఏం లేదు, ఫోటోని క్లిక్ చేయడం, ఒక్క నిమిషం, ఫోటోని క్లిక్ చేసాం డిలీట్, ఫోటోని క్లిక్ చేసాం డిలీట్. మీకు రావచ్చు ఇంక స్ప్లాష్ ఎంత ఉంటే ఎందుకు డిలీట్ చేయించామని. కింద చూడండి మ్యూజిక్ ఇక్కడ వరకే ఉంది. సో మ్యూజిక్ వరకే ఇంపార్టెంట్ మనకి, అర్థమైందా? ఓకే రైట్, ఇక్కడికి అయిపోయింది. ఫస్ట్కి వచ్చేయండి. ఫోటోలు చూడండి సరిగ్గా కలర్ లేవు ఫొటోస్కి. దానికి చాలా సింపుల్, ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ దానికి తగినంత, కాంట్రాస్ట్ దానికి తగినంత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కిందకి వెళ్తే అప్లై టు ఆల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి మిగతా ఫొటోస్కి కూడా శాచురేషన్ బాగా పెరిగి కనపడుతుందా, అంటే ఫొటోస్కి కలర్ఫుల్గా కనపడుతున్నాయి చూడండి. ఒకవేళ మీ ఫోటో కానీ తక్కువ ఎక్కువ ఉందనుకోండి అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఇలా తగ్గించుకోండి, ఓకేనా? అది మీ ఇష్టం ఆ ఒక్క ఫోటోకి. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, లిరికల్ వీడియోని క్లిక్ చేసి నాకు అడ్జస్ట్మెంట్లోనే కిందకి వెళ్ళి రీసెట్ చేస్తా. నాకు లిరికల్ వీడియోకి అవసరం లేదు, ఏంటి ఈ యొక్క కలర్ అనేది అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఫొటోస్ పెట్టడం అయింది, కలర్ అడ్జస్ట్మెంట్లు అయింది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఆడియో పోయిందా, ఇదే క్లిక్ చేయండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి, ఫుల్గా అప్లై అయింది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన వైట్ బోర్డర్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే పైన టాప్లో స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. దీన్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇంకంతే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS, సేవ్ వీడియో అని ఉంటుంది ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.